శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సంస్కృతం నేర్చుకుందామా అనే శీర్షికలో మరి ఇది రెండవ భాగం. దీంట్లో మనం అసలు ఈ సంస్కృతం వలన ఏంటి మనకు ఉపయోగం అన్నట్లయితేనండి, ఇవాళ మనం టీవీలో చాలామంది అబ్బో మంత్రాలండి, మంత్రబలం అని ఈ ఛానల్స్ అన్నింటిలో కూడా వీళ్ళందరూ ప్రతి వాళ్ళు కూడా నాయనా నీకు పెళ్లి కావాలంటే ఈ మంత్రం చేసుకో, లేకపోతే చదువు రాకపోతే ఇంకోటి చేసుకొని చెబుతున్నాం. మరి నిజానికి చెప్పాలంటే ఈ మంత్రాలన్నీ మంత్రబలంలో చెప్పేవన్నీ ఏ భాషలో ఉన్నాయి ఒకసారి మీరు గమనించండి. ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి. ఉచ్చారణ సరిగ్గా ఉండాలంటే సంస్కృతం రావాలి. సంస్కృతం వస్తే నాలుక తిరుగుతుందండి. ఆయన కాళిదాసు శ్యామలాదండకం అని ఒకటి రాశాడండి. మీరు చాలామంది వినే ఉంటారు, అది లేకపోతే రికార్డులో వినండి. అసలు ఆ శ్యామలాదండకం కనుక చదవటం వస్తేనండి ఉచ్చారణ బాగుపడుతుంది పిల్లలకి. స్పష్టోచ్చారణ లేదు. ఇవాళ మన తెలుగు భాషలో స ష స జా జా, జాకి జాకు తేడా ఉంది. అసలు ఈ జాలకు తేడాలు ఉందని చాలామందికి తెలియదు. జమున జమున అన్నప్పుడు అలా పలకాలండి. ఇలాగా చా చా ఛ 3 అక్షరాలు ఉన్నాయి చకారంలో. అసలు ఈ అక్షరాల గురించి కానీ సంస్కృతం గురించి కానీ వీటిని గురించి వాటిని దంచాలంటారు. ఇటువంటి ఈ తేడా మనకు భాషలో ఒక పట్టు కావాలంటే మనం ఎంతసేపటికి ఈ ఉద్యోగాల కోసం ఆంగ్ల భాష మీద పెట్టేటువంటి శ్రద్ధలో 10వ వంతు కూడా ఇటు తెలుగు మీద కానీ సంస్కృతం మీద కానీ పెట్టడం లేదండి. తెలుగు మీద పట్టుకోవాలన్నా మనం సంస్కృతం నేర్చుకోవాలి. మరి మంత్రాలు నేను ఉదాహరణకు మీకు చెప్తాను. ఓ మంత్రం ఉంది, మరి పంచాక్షరి అంటారు దాన్ని. దాంట్లో చెప్పింది ఏంటి? ఓం నమః శివాయ, అది మంత్రం అని. అంటే అర్థం ఏంటి? నమః నమస్కారం అని. శివాయ అంటే అర్థం ఏంటి? అది సంస్కృతం పదం అండి, విభక్తి, చతుర్థి విభక్తి. శివాయ శివుని కొరకు, నమః నమస్కారం, ఇది మంత్రం. మరి మంత్రం ఏ భాషలో ఉంది? సంస్కృతంలో ఉంది. ఎక్కడ ఒత్తి పెట్టాలి, ఎక్కడ తేలిగ్గా పలకాలి అనేది మనం సంస్కృతం నేర్చుకుంటేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ ఏదో ఈ మంత్రాలు విని నేర్చుకోవటానికి కానీ, లేకపోతే వైదిక కార్యక్రమాలు ఉన్నాయండి మనకి. ఇప్పుడు సత్యవ్రతం చేయించుకుంటాం, పూజలు చేయించుకుంటాం. ఇంట్లో కొన్ని ద్విజన్ములు అయినట్లయితే వాళ్ళు సంధ్యావందనం వాళ్ళే చేసుకుంటుంటారు, పిల్లలకు కూడా నేర్పుతుంటారు. మరి సంధ్యావందనం కానీ పూజా కార్యక్రమం పురోహితులక్కలా కొంతమంది ఇళ్లలో వాళ్ళే చేసుకుంటారండి పూజ. మరి అటువంటి పూజలు అవి చేయాలన్నట్లయితే దానికి కూడా సంస్కృత భాష కొంత ఆ శ్లోకాలు చదివేటప్పుడు ఎక్కడ ఆపాలి, ఎక్కడ చెప్పాలి. ఒక్కోసారి అండి ఈ సహస్రనామాల్లో ఎక్కడ ఆపాలో తెలియకపోతే వ్యతిరేకార్థాలు వస్తుంటాయి. అందువలన ఆ విధంగా వైదిక కార్యక్రమాల్లో కూడా మనకు ఈ సంస్కృత భాష యొక్క ఇది ఉందండి. ఇవాళ పెళ్ళిళ్ళు ఉన్నాయండి. పెళ్ళన్నీ సంస్కృతంలో కదా చేర్చేది. ఇప్పుడు మంగళసూత్రం కడుతున్నాడు, కట్టేటప్పుడు ఏమంటాడు? మాంగళ్యం తంతునా మేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి అని సంస్కృతంలో చెప్తాడు. అది ఒక అందం అండి దానికి, ఆ మంత్రాలకి. అలా కాకుండా అబ్బాయి నేను సంస్కృతం అంటే తెలుగులో చదువు, ఓ మహిళ నీ మెళ్ళో నేను మాంగళ్యం కడుతున్నాను అని చెప్పండి పర్వాలేదంటే మరి అందం వస్తుందా? రాదు. అది వదిలేండి, అందమే కాదండి. అసలు ఆ యొక్క సంస్కృతంలో ఉండే వాటికి ఋషులు అనేక సార్లు దాన్ని పుటం పెట్టడం వల్ల దానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్నప్పుడు ఆ శక్తి గల మంత్రాలను కనుక వీళ్ళు చదివినట్లయితే వీళ్ళకి ఏమేర్పడుతుందంటే తొందరగా ఫలితం వస్తుంది. అందువలన మన వైదిక ప్రక్రియలో వాటి ఉండేటువంటి ఆ ఫలితాన్ని మనం అర్థం చేసుకోవటానికి కానీ, పూజాధికాలు స్పష్టంగా చేసుకోవటం కానీ, మనం ఉపదేశం పొందిన మంత్రాలు కూడా తప్పులు లేకుండా చదవాలన్నా కూడా తప్పకుండా మనందరం సంస్కృత భాష నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ మరి స్వస్తి.